విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమవుతుంది. ఆ విద్యలో సమాజాన్ని భాగస్వాములు చేయాలని ఒక ఆలోచనతోనే ఈ రోజు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమం నిర్వహించామని ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గం 53వ డివిజన్ పరిధిలోని వెంగళరావు నగర్ లో గల మున్సిపల్ బాలికోన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మొహమ్మద్ నజీర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ పాఠశాలకు వచ్చి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాల గురించి తెలుసుకోవడానికి మన కూటమి ప్రభుత్వం మెగా పీడిఎం 4.0 కార్యక్రమం నిర్వహించామని చెప్పారు. ఉపాధ్యాయులను, పిల్లలను, తల్లిదండ్రులను ఒక వేదిక మీదకు తేవాలని విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆలోచనతో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేసి స్కూల్ యొక్క అభివృద్ధి కోసం, పిల్లల భవిష్యత్తు కోసం వారి సూచనలు, సలహాలు తీసుకుని ముందుకు వెళ్తున్నామని చెప్పారు. టీచర్ మీటింగ్ పేరుతో కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి ఈ 2 సంవత్సరాల్లో 4వసారి కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. విద్య అనేది సమాజంలో మార్పు కోసం అతి ముఖ్యమైనటువంటి అంశం. అటువంటి విద్యను ప్రోత్సహించేటువంటి దాంట్లో, అటువంటి విద్యను సామాజిక బాధ్యతగా తీసుకొని కేవలం ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులే కాకుండా సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ విద్యా వ్యాప్తిలో భాగస్వాములు కావాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా పెద్ద స్థాయిలో రాష్ట్రంలో ఉన్నటువంటి 67,000 పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. కేవలం ఒక పక్కన విద్యా వ్యవస్థలో కావాల్సినటువంటి మార్పులతో పాటు దానికి కావాల్సినటువంటి మౌలిక వసతులు కానీ, అలాగే టీచర్స్ కొరతని మార్పు చేసేటువంటి విధంగా అనేక కార్యక్రమాలు శ్రీకారం చుట్టి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ని చేయడం జరుగుతూ ఉంది. 2 సంవత్సరాల్లో వచ్చినటువంటి మార్పులు గమనిస్తూ ఉన్నాం. విద్యార్థులతో పాటు ఈరోజు చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు ముందుకొచ్చి పెద్ద స్థాయిలో డోనర్షిప్ ఇస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. దీని అంతటి కారణమైనటువంటి నారా లోకేష్ గారు నిజంగా విద్యాశాఖ మంత్రిగా ఆయన తీసుకుని వస్తున్నటువంటి మార్పులు తప్పకుండా భావితరాలకు ఉపయోగపడేటువంటి అంశాలుగా భావిస్తూ తప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ బాబు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన మెగా పేరెంట్స్ డే అనే ప్రోగ్రాం 53 గుంటూరు తూర్పు నియోజకవర్గం 53వ డివిజన్లో చాలా వెంగళరావు హై స్కూల్లో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన గౌరవ ఎమ్మెల్యే గారు నసీర్ అహ్మద్ గారు ఇచ్చేసి వాళ్ళకి పిల్లలకి మంచి చదువులు చదవాలని టీచర్లకి చెప్పారు. అట్లానే తల్లికి వందనం, మన ఈ 53వ డివిజన్లో తల్లికి వందనం అనే పథకం 100కి 90% 100 పడింది. ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎమ్మెల్యే గారు చూసి దాన్ని గ్రీవెన్స్లో పెట్టి నేను చేస్తానని తల్లులకి హామీ ఇచ్చారు. అట్లానే స్కూల్ అభివృద్ధికి 85 లక్షలు ఎమ్మెల్యే గారు గ్రాంట్ ద్వారా 5 రూములు సెలెక్ట్ చేయడం జరిగింది. అది కొద్ది రోజుల్లోనే స్టార్ట్ చేస్తారు. అట్లానే మన కూటమి గవర్నమెంట్ చాలా రాష్ట్రంలో చాలా బాగా చక్కగా సాగుతుంది. అట్లానే మన ఈ స్కూల్లో ఏదైనా సరే అభివృద్ధి చెందాలంటే ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారు ఎస్సీ కాలనీ కాబట్టి నేను ముందంజలో ఉండి అన్ని చేస్తానంటున్నారు. అట్లానే డోనర్స్ విద్యార్థులకు ప్లేట్లు, ఇంకా డబ్బు పిన్నులు, సైకిల్స్ అన్నీ డోనర్ చేశారు. యాగంటి దుర్గారావు గారి సారథ్యంలో ప్లేట్లు సెలెక్ట్ చేశారు. అట్లానే రోటల్ క్లబ్ సారథ్యంలో సైకిళ్ళు ఇస్తానికి ముందుకొచ్చారు. ఈ స్కూల్ అభివృద్ధికి మన కూటమి ప్రభుత్వం చాలా కట్టుబడి ఉంది. ముఖ్యంగా మన